వ్యక్తికి పరలోకంలో సామాన్యుల కన్నా, అంటే మామూలు కన్నా, మిగతా వారి కన్నా ఎక్కువ ఘనత అక్కడ ఉందని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళని దేవుడు ఏం చేశాడు? ధైర్యపరిచాడు, బలపరిచాడు. ఎలా అంటే దేవుని ఆత్మతో, పరిశుద్ధ ఆత్మతో. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ మనకి ఏదన్నా రాజ్యాజ్ఞ దేవునికి వ్యతిరేకంగా వస్తే ఇప్పుడు మనము ఎవరికి భయపడతాం? రాజ్యాజ్ఞకి భయపడతామా, దేవునికి భయపడతామా అనేది పెద్ద ప్రశ్న. బైబిల్లో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడనంటే, కేవలము శరీరాన్ని నశింపచేయు వారికి మీరు భయపడొద్దు, కానీ శరీరాన్ని ఆత్మను నశింపచేయు దేవునికి భయపడుడి అని యేసుక్రీస్తు వారు చెప్తాడండి. కాబట్టి మనము ఒకవేళ రాజ్యాజ్ఞ అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఒకవేళ మనకి క్రైస్తవునికి వ్యతిరేకంగా ఆజ్ఞలు జారీ చేసినా మనం దేవునికి భయపడి మరి మనం ముందుకు సాగాలి, కానీ ఆజ్ఞలకు, ప్రభుత్వాల యొక్క ఆజ్ఞలకు భయపడి మనము ఉండకూడదు. మనం కాపాడేది ఎవరు? జీవం కలిగిన దేవుడు. ఇక్కడ ఎంతమందిని కాపాడాడు దేవుడు, మనల్ని కూడా కాపాడతాడు. వాళ్ళందరూ ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు, రాజుకి భయపడ్డారు. మనం కూడా ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ప్రభుత్వాలకి కాదు, ప్రజలకి కాదు, కుటుంబ సభ్యులకి కాదు, అధికారులకి కాదు. ఎవరికి భయపడాలి ముందు అంటే దేవునికి భయపడాలి. శరీరాన్ని నశింపచేయవారిని, లేదా భౌతికంగా నీకు హాని చేయగలిగిన వారు, భౌతికంగా అంటే మరి మహా అయితే నీ 2 వీలరో, లేకపోతే నీ 4 వీలరో, లేకపోతే నీ గృహాన్నో, లేకపోతే నీ మీద బురద జల్లడమో, నీకున్న మంచి పేరునో, లేకపోతే నీ మీద నీకున్న గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించడమో, లేకపోతే నీ మీద అబండాలు వేయటమో, కొట్టటమో, చంపటమో, ఇవి చేయగలరు. కానీ ఒకవేళ ఇది ఓకే, ఇవి చేయగలరు, వాళ్ళు ఆత్మని ఏం చేయలేరు. ఒకవేళ మనం దేవునికి భయపడితే, మనం వీళ్ళకి భయపడితే మనం వీళ్ళకి భయపడితే జీవిస్తే, దేవునికి భయపడకుండా ఉంటే గనక మనం ఆత్మను కూడా నశింప చేసుకునే పరిస్థితిలోకి వస్తాం. కాబట్టి మనం ఎవరికి భయపడాలి? దేవునికి మాత్రం భయపడితే మహా అయితే భౌతికమైన మనకి ఏమన్నా ఇరుకులు, ఇబ్బందులు రావచ్చు, కానీ పరలోకంలో దేవుని దగ్గర స్థానం మనకు ఉంటుంది. మన రక్షణకు ఎప్పుడు పోగొట్టుకోకుండా ఉంటాం. అదే మనుషులకు భయపడితే రక్షణ విషయంలో మనం నిర్లక్ష్యం చేసిన వారే అవుతాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించి జీవం కలిగిన దేవునికి మనం భయపడాలని చెప్పి ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన దేవ, వీడియో చూసిన మేము అయా ప్రభు మనుషులకు భయపడేవారిగా మేము ఉండకోకుండా మీకు భయపడేవారిగా మాత్రమే